సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ మోహన్ విశాల్. సో ప్రెజెంట్ ఇప్పుడు వచ్చేసి నేను హైదరాబాద్లో ఉన్నాను గైస్. హైదరాబాద్ సిటీకి వచ్చాను అనమాట చిన్న వర్క్ మీద. సో నాతో పాటు మన బన్నీ హెల్మెట్ కూడా తెచ్చుకున్నాను అనమాట, చూస్తున్నారు కదా. సో ఇక్కడ ఒకసారి మనం ఇక్కడ రియాక్షన్స్ వీడియోస్ అయితే చేద్దాం గైస్. ఎందుకంటే సిటీలో నేను చాలా చోట్ల చూశాను, ఎవరు బన్నీ హెల్మెట్ వేసుకుని అంతగా రియాక్షన్స్ చేయట్లేదు. సో ఒకసారి మనం ట్రై చేద్దాం, ఒకసారి మనకు ఎలా రియాక్ట్ అవుతారో చూద్దాం. ఎందుకంటే సిటీలో క్రౌడ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి రియాక్షన్స్ కూడా బాగానే వస్తాయి. సో వీడియో నాకు తెలిసి వీడియో చాలా క్రేజీగా అయితే ఉండబోతుంది గైస్. ఖచ్చితంగా మీరు ఎంజాయ్ చేస్తారు. అండ్ ఆల్సో మన లాస్ట్ వీడియోస్ మన కసాపురంకి రైడ్ అయితే వేసాం కదా, సో ఆ వీడియోస్ కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతాను, వెళ్ళి చూడండి గైస్. సో 3 parts అయితే పెట్టాను, ఎందుకంటే వీడియోస్ చాలా లెంత్గా వచ్చాయి కదా. సో అందుకోసం చెప్పి నేను 3 parts అయితే పెట్టాను. వీడియో NS200 మీద చేశాను గైస్. బన్నీ రియాక్షన్స్ చేసుకుంటూ మన రైడ్ అయితే వేసాము. సో ఆ వీడియోస్ కూడా చాలా బాగా వచ్చాయి. ఒకసారి ఎవరైనా చూడకపోతే చూడండి గైస్. కొత్తగా మన ఛానల్కి ఎవరైనా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి గైస్. మీరు సపోర్ట్ చేస్తే ఇంకా నేను మంచిగా క్రేజీ కంటెంట్ ఇంకా ఇవ్వగలుగుతాను. సో మీ సపోర్ట్ లేకపోతే ఇంకా నేను నథింగ్ అనమాట. సో అదైతే గుర్తుపెట్టుకోండి, అర్థం చేసుకోండి, ఖచ్చితంగా సపోర్ట్ చేయండి, అందరికీ షేర్ చేయండి. సో ఇంకా మనం ఈరోజు వచ్చేసి మన బన్నీ రియాక్షన్స్ ఆన్ హైదరాబాద్ వీడియోస్ అయితే స్టార్ట్ చేసిద్దాం. బాగానే వస్తున్నాయి రియాక్షన్స్ హైదరాబాద్లో కూడా. ఏమనుకున్నా నేనేమనుకున్నా అంటే యాక్చువల్గా ఇక్కడ ఎవరు పట్టించుకోవట్లే అంతగా అనుకున్నా. అంటే ఎట్లా అంటే చాలా మంది తిరుగుతుంటారు కదా, ఇక్కడ సిటీలో కామన్ అయిపోయింది అని చెప్పి అట్లా అనుకున్నాను. కానీ చూస్తే బాగానే రియాక్షన్స్ బాగానే వస్తున్నాయి. అంటే ఇందాక ఇంతసేపు వచ్చా కదా నేను రోడ్డు మీద, ట్రాఫిక్ అబ్బా సిటీలో మెంటల్ వేస్తుంది. చూడండి, కొంచెం కూడా గ్యాప్ లేదు. కొంచెం గ్యాప్ ఎంటర్ పోతా అమ్మ. రియాక్షన్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో వస్తున్నాయి. సో ఇంకా వీడియోని అందరూ ఎండ్ వరకు అయితే చూడండి గైస్. వీడియో అయితే క్రేజీగా ఉండబోతుంది. ఇప్పుడు నేను ఎల్బీనగర్ సైడ్ వెళ్తున్నాను గైస్. సో ఇప్పుడైతే బోయిన్పల్లి రూట్లో వెళ్తున్నాను అనమాట. ఎల్బీనగర్లో కొంచెం రిలేటివ్స్ ఉంటే అక్కడ వాళ్ళని చూడడానికి అయితే వెళ్తున్నాను. తొందరగా వెళ్ళాలి సిగ్నల్ వేసినారు. తొందరగా అమ్మ, టైం ఉందిలే, ఇంకా సెకండ్స్ పడింది. ఇప్పుడు వచ్చేసి బేగంపేట ఎయిర్పోర్ట్ వెనక ఉన్నా అనమాట. సో ఇక్కడ షార్ట్ కట్ అనమాట ఇది, ఎందుకంటే ట్రాఫిక్ అవాయిడ్ చేయడానికి. సో అక్కడ ఎదురు కనిపిస్తుంది కదా ఎల్లో కలర్ కాంపౌండ్ వాళ్ళు. సో అదే బేగంపేట ఎయిర్పోర్ట్. అంటే ఇప్పుడు ప్రజెంట్ రన్నింగ్లో లేదు, సివిలియన్ కాదు, ఇది సెంట్రల్ కిందకి వెళ్ళిపోయింది. సో ఇదంతా ఈ కాంపౌండ్ వాళ్ళు చూస్తున్నారు కదా, ఇదంతా బేగంపేట ఎయిర్పోర్టే. సో దీని అవతల వచ్చేసి మనకు రన్వే ఉంటుంది అనమాట. అంటే లైక్ ఇప్పుడు ట్రైనింగ్ పైలట్స్ ఉంటారు కదా, వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నారని చెప్పి నేను అనుకుంటున్నాను. ప్రజెంట్ ఎయిర్పోర్ట్ దానికి యూజ్ చేస్తున్నారు చూసి, ఎందుకంటే చాలా చాలా చిన్న ప్లేన్స్ అన్నీ ఎగురుతుంటాయి ఇటు పక్క. ఎదురు కనిపిస్తుంది కదా మెట్రో స్టేషన్ అనమాట. ఇప్పుడే మెట్రో ట్రైన్ ఇందాక ఇక్కడ వెళ్ళింది. థ్యాంక్ యూ బ్రో. సబ్స్క్రైబర్లు ఇద్దరు వచ్చేసినారు మనకు. వీళ్ళేమో ఆగుతున్నారు. రాబ్రో వీళ్ళు పిలుస్తున్నారు, కానీ ఇక్కడ మనకు ఆడ పడితే ఆడ ఆపలేం కదా. వచ్చిందా బ్రో? అదే బ్రో, అదే. సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి, బాగుంటాయి వీడియోస్, రియాక్షన్ వీడియోస్ చూడండి. ఇక్కడ కాదు, ఆంధ్ర అనమాట. ఆంధ్ర నైస్. అదే ఇక్కడ కొంచెం వర్క్ మీద వచ్చాను అనమాట, చిన్నగా వర్క్ మీద వచ్చాను ఇక్కడ. అందుకే చూద్దాం, ఒక వీడియో తీసుకుందాం ఎట్లా సార్ రియాక్షన్స్ అని. సిటీలో ఆల్రెడీ ఎవరైనా చేశారా ఇట్లా? ఇక్కడ ఎవరైనా చేసినారా ఇట్లా? ఎవరు చేయలేదా? సరే బ్రో, అందరికి షేర్ చేయండి బ్రో. కొంచెం చూడండి, వీడియోస్ బాగుంటాయి, చూడండి, ఫన్నీగా ఉంటాయి. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, ఇక్కడ మనకు 2 సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు. హైదరాబాద్లో 2 సంపాదించిన సబ్స్క్రైబర్లని. అంటే ఇక్కడ కూడా మనకు ఉన్నారు అబ్బా, ఇక్కడ దగ్గర 5-6 మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు మనకు. అంటే ఎట్లా అంటే ఇన్స్టాలో మెసేజ్ చేసినారనమాట నాకు, అన్న హైదరాబాద్కి వస్తే నాకు ఒకసారి ఫోన్ చేయండి అన్న, నేను కలుస్తాను అంటున్నారు. ఇప్పుడు వాళ్ళని కూడా ఒకసారి కలవాలి మనం, వాళ్ళకి కూడా కాల్ చేసి. అంటే ఒక అతని నెంబర్ ఉంది, అతను కూడా యూట్యూబర్ అనమాట, యూట్యూబర్ అనమాట. హైదరాబాద్ సిటీలో బన్నీ హెల్మెట్లు కామన్లో పట్టించుకోవట్లే అనుకున్నాను, కానీ ఇక్కడ ఏందో అసలు చాలా
రియాక్షన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ వస్తున్నాయి. అసలు ఎంత వింత చూస్తున్నారు అంటే ఎంత వింత చూస్తున్నారు. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు ఇంట్లో ఒరిని ఈ విధంగా ఇట్లుంటుందని చెప్పి. పోతుందా 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 ఎందుకులే. అవుదామా ముందరికిట చూద్దాం. ఎదురుగా ఆడొక కానిస్టేబుల్ ఉన్నాడు చూడండి. అబ్బాయి సిగ్నల్ ఇచ్చినాలే. రోడ్డు ఖాళీగానే ఉంది. ఈ రూటు నాకు గూగుల్ మ్యాప్లో చూపించింది అనమాట. ఈ రూట్ వెళ్ళండి కొంచెం ఇక్కడ ఫ్రీ ఉంటుంది అని. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే చిన్నగా రారు, దూసుకుంటూ వచ్చేస్తారు. మనము సైడ్ అట్లా ఎట్లా అంటే మనం ఇట్లా సైడ్కి వెళ్ళాలంటే కూడా వచ్చి దబ్బును కొట్టిపోతారు. మన అందరిలోకి కాదనమాట ఇది. సో ఇక్కడ మాత్రం చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి నాయన, చూసుకొని డ్రైవ్ చేయాలి. ఇది వచ్చేసి సికింద్రాబాద్ ఏరియా అనమాట. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి దగ్గర అనుకోండి. అంటే రైల్వే స్టేషన్ వెనకనే కాసైనాము. ఇక్కడ వచ్చేసి రైలు నిలయం అని చెప్పి ఉంటుంది. ఇంకా ఫేమస్ అనమాట. ఇక్కడ కనిపిస్తుంది కదా రైలు నిలయం అని. పెద్ద బిల్డింగ్ ఇది. రైల్వే ఎంప్లాయీస్ మొత్తం రైల్వే డిపార్ట్మెంట్ అదేది రైల్వే డిపార్ట్మెంట్ సంబంధించిన మొత్తం ఇక్కడే జరుగుతుంది మీటింగ్స్ అనేది. ఏదైనా రైల్వే అంటే ఏదైనా నాకు ఐడియా లేదు, కానీ రైల్వేకి సంబంధించిన ఏదని తెలుసు అంతే. ఇక ఎందుకు తెలియదు తెలిసినట్టు చెప్పి పరువు కొట్టుకోవడమా, నాకు తెలిసినంత వరకు అయితే అంతే. ఇంకా వావ్ ఎంత చీకటి ఉంది చూడండి గైస్. మీకు ఎవరైనా అనిపిస్తుందా? నాకైతే ఏం కనపడంలే, బ్లాక్ వెదర్ కదా. మళ్ళీ ఇక్కడికి వచ్చినాక నార్మల్ అయింది. అమ్మ. సో అది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రూట్ అనమాట. అది అటు వెళ్తే స్టేషన్ వస్తుంది. ఇంకా మనం ఎల్బినార్ కాబట్టి ఇప్పుడు మనం వచ్చేసి ఉప్పల్ మెట్రో సైడ్ దగ్గర వెళ్తున్నాము. ఇంకా ఇదే ఉప్పల్ మెట్రో సైడ్ అంటే. ఇంకా ఎక్కడ చూడండి ఎంత ధైర్యంగా, అబ్బా ఏం భయపడకుండా ఎవడన్నా రానా చూసుకుందాం అన్నట్టు పోతుంది. అంటే ఇక్కడ పీపుల్కి అందరికీ కామన్ అనమాట. అంటే ఎట్లా అంటే బ్రో ఏమో వీళ్ళు మళ్ళీ గెలిచినారు, ఇందాక గెలిచిన వాళ్ళు. చెప్పు ఉంది పోవాలి. రిలేటివ్స్ ఉన్నారు. అతను లేదు వెయిట్ చేస్తున్నారు, అక్కడ జనాలు వెయిట్ చేస్తున్నారు అందుకని. ఉంది ఇప్పటికే లేట్ అయినా, చాలా లేట్ అయినా ఇప్పటికే. సరే పద. వీళ్ళు ఏమో ముందర ఆగుదాం అది అంటున్నారు. ఏం చెప్తారు వీళ్ళు? వాడి రియాక్షన్స్. ఈ బ్రో వాళ్ళు ఏమో ముందర ఆగుదాం అంటున్నారు. వీళ్ళు నాకేమో టైం అవుతుంది. ఎక్కడ వాళ్ళు బ్రో? వీళ్ళు నేను టెంకాయ ఏమైనా ఆపిస్తారా ఏంది వీళ్ళు? అనుకున్నా కొబ్బరి పండు ఆపిస్తాను. 2000 years later. ఇందాక ఈ బ్రదర్ హాయ్ ఇందాక ఈ బ్రదర్ వాళ్ళు ఇక్కడ కొబ్బరి బండి నాపించారు. అంటే చూసినారు, ఛానల్ చూసినారు, మన కంటెంట్ నచ్చింది బాగా, అందుకే సబ్స్క్రైబ్ చేసుకున్నారు. అందరికి షేర్ చేస్తాం బ్రో, ఖచ్చితంగా సపోర్ట్ చేస్తామన్నారు. చాలా ఈ మాత్రం సపోర్ట్ దొరికితే అమ్మో. సో ప్రజెంట్ అయితే మెట్టు కూడా అనుకుంటా ఇది మెట్రో స్టేషన్. మెట్టుగూడ మెట్రో స్టేషన్ కాడ పోతున్నా. ఇక్కడ నుంచి ఉప్పల్ నుంచి ఎల్బీనగర్ టు సాగర్ రోడ్డు. చాలా దూరం ట్రావెల్ చేయాలి ఇప్పుడు నేను. ఎంతనే నంద్యాల అబ్బా, ఐ లవ్ నంద్యాల. సొంతూరే. సిటీనే. సిటీకి ఎందుకు వస్తారంటే అందరు బతకడానికి వస్తారు అంతే తప్ప సిటీ అంటే లవ్, ఇష్టము, కేరింగ్ ఇవల్ల ఏమి ఉండదు. ఎప్పటికైనా కానీ ఎవరికైనా కానీ సొంతూరే అబ్బా. ఏమంటే సొంతూరులో పనులు దొరకక, జాబులు దొరకక
ఇట్లా చేసుకొని ఇట్లా వస్తుంటారు. కానీ వలసకు సొంతూరు ఇడిచి రావాలని ఏమనుకుంటారు చెప్పండి? ఎవరికి ఉండదు. అందరికీ సొంతూరులో చేసుకోవాలా, సొంతూరులోనే బతకాలా, పేరు తెచ్చుకోవాలన్నట్టు ఉంటుంది. అంటే సొంతూరులో ఉంటే అదేంటంటే అదొక రకమైన పవర్ అనమాట. పవర్ అండ్ ఆల్సో ధైర్యము అన్నీ ఇంకా మనల్ని ఎవరు రాపేదన్నట్లు ఉంటుంది సొంతూరులో. ఈ సిటీలో అట్టగా ఊరుగాని ఊరు వచ్చినాం కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలా. ఒకరిని పొరపాటున ఒకరిని ఒక మాట కూడా అనకూడదు. ఏమైనా అన్నామంటే ఇంకా అయిపోయి ఇంకా మీదకి వస్తారు. అట్లుంటుంది ఇక్కడ. సో అందుకోసం చెప్పి ఇంకా జాగ్రత్తగా అయితే ఉండాలి. బయట ఊరుగాని ఊరు వచ్చినాం కాబట్టి. మెట్రో రైలు పోతుంది. ప్రజెంట్ అయితే ఉప్పల్కి వచ్చేసినాం అనమాట. సో ఉప్పల్ మెట్రో స్టేషన్ దగ్గర ఉన్నాము. సో పైన అది చూసారు కదా ఉప్పల్ కాడ పైన మనకు వాక్ చేయడానికి ఎంత బాగా కట్టారు చూడండి. మస్తుంది చూడడానికి. అంటే ఎట్లా అంటే ఫుట్పాత్ అదే జనాలు నడచడానికి స్కై స్కేపరా ఏదో అంటారు కదా పేరు, దాని పేరు ఏదో ఉందబ్బా ఐడియా రావట్లేదు. చూడండి ఇక్కడ మీకు అనిపిస్తుంది ఏదో చూడండి. మొత్తం పీపుల్ అంతా ఫ్లైఓవర్ క్రాస్ ఇది రోడ్డు క్రాస్ చేయడానికి బయట ఇట్లా పెట్టారు మనకు. అరే రే పోవచ్చా? రెడ్ సిగ్నల్ వేసినారా? పోదాం, అందరూ వెళ్తున్నారు కదా. సో ఇదే ఉప్పల్ క్రాస్ రోడ్ గైస్. సో ఇట్లా లెఫ్ట్ సైడ్ వెళ్తే మనకు వరంగల్ ఆ రూట్ వెళ్ళొచ్చు అనమాట. గట్కేసర్ వరంగల్. ఇట్లా స్ట్రైట్ పోతే ఎల్బీ నగర్ వస్తుంది మనకి. అంటే ఇంత ముందు తిరిగినా కాబట్టి నాకు ఇవన్నీ ఐడియా ఉన్నాయి. ఉప్పల్కి అయితే ఎన్నిసార్లు వచ్చినా నాకే తెలియదు. బాగుంటుంది ఉప్పల్ కూడా. ఇంకా ఇక్కడ నుంచి ఇంకా ఎల్బీ నగర్కి చక్క ఒకే రూట్ అబ్బా. ఇంకా ఆడ ఇంకా డైవర్షన్స్ లేవు, కటింగ్లు లేవు, ఏం లేవు. ఇక్కడ ఏంటంటే స్కూటీ ఎక్కువ ప్రిఫర్ చేస్తారు సిటీలో. ఇప్పుడు నా దగ్గర నేను తోలేదు కూడా స్కూటీనే కాబట్టి. స్కూటీ ఎందుకంటే ఇక్కడ మనకి గేర్లు ఊరికే చేంజ్ చేయాలంటే చిరాకు వేస్తుంది అందరికి ఇక్కడ. అందుకోసం అని చెప్పి ఎక్కువ స్కూటీ ప్రిఫర్ చేస్తారు ఇక్కడ. నాకు ఇంకా ఇదే మెట్రోకి ఇక్కడ లాస్ట్. ఇంకా దీని తర్వాత ఇంకా మెట్రో స్టేషన్ లేదనమాట. సో రైట్ సైడ్ చూస్తున్నారు కదా డిపోట్ అనమాట. అదే అంటే మెట్రో స్టేషన్ అదే మెట్రో రైలు ఉంటుంది కదా. ఇంకా మెట్రో రైల్ డిపో ఇప్పుడు బస్ డిపోలు ఉంటాయి కదా ఆర్టీసీకి, అట్లా మెట్రో రైల్ వాళ్ళకి డిపోలు ఉంటాయి అనమాట. ఏదైనా మెయింటెనెన్స్ వర్క్స్ కానీ అక్కడ జరుగుతుంటాయి అట్లా రైట్ సైడ్లోనే. చూపిద్దామంటే నాకు ఇక్కడ టెన్షన్ వచ్చింది. ఏంటంటే ఎవడొచ్చి ఏ టైంలో ఇది చేస్తాడని తలకాయ చెప్పాలంటేనే ఇదే అవుతుంది అనమాట. అర్జుడు ఇట్లా వస్తారు సడన్గా. ఇప్పుడు మన ఇప్పుడు కూర్చున్నా అనుకో, ఇడుడు ఇక్కడ ఎటు దూరుతున్నాడు, ఇటు దూరుతాడు సడన్గా. ఇక్కడ చూడాలంటేనే నాకు టెన్షన్ ఉంది లైట్గా. అంటే ఛానల్ ఉంది కదా, ఇంతకుముందు సిటీలో డ్రైవ్ చేసేటప్పుడు అలవాటు. ఇప్పుడు సిటీ కొంచెం గ్యాప్ వచ్చింది కదా, మళ్ళీ ఛానల్ తర్వాత సిటీకి వచ్చిన కొంచెం నంద్యాల తోలి అలవాటైంది కదా. ఇక్కడ తోలాలంటే కొంచెం టెన్షన్ పడుతున్నాను అనమాట చిన్నగా. మళ్ళీ అలవాటు అయితే ఇంకా ఆడుకోవచ్చు ఇక్కడ సిటీలో డ్రైవింగ్. చూసారు కదా సిటీ ఎట్లుందో. అంటే ఇది ఎల్బీ నగర్ దగ్గరలో ఉన్నాము. ఇక్కడ అన్నీ ఇంకా మాల్స్, షాపింగ్ మాల్స్, అన్నీ పెద్ద పెద్ద కాంప్లెక్స్లు. ఓయబ్బా మస్తు ఉంటాయి అనుకోండి. ఇంకా చాలా చూడాలనుకుంటే చూపించాలనుకుంటే చాలా చూపిస్తా. అంటే ఎట్లా అంటే మనం కొన్ని రోజులు ఉంటాం హైదరాబాద్లోనే. మీరు కామెంట్ చేయండి నాకు కింద. ఎందుకంటే ఇంకా మాకు హైదరాబాద్లో వ్లాగ్స్ చేయండి అన్న ఒకసారి కామెంట్ అదే వ్లాగ్స్ చేయండి. బన్నీ రియాక్షన్స్ కూడా చేయండి, మేము చూస్తాము, మాకు సపోర్ట్ చేస్తామని కామెంట్ చేసినారంటే నేను ఇంకా చేస్తాను వీడియోలు. ఇంకా మంచి కంటెంట్ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. ఏంటంటే ఇప్పుడు మనం జస్ట్ రైడ్ చేసుకుంటూ వెళ్తే ఏం ఉండదు కదా. రియాక్షన్స్ వస్తేనే మీరు కొంచెం ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది వీడియో అట్లా. ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు టైం వచ్చేసి 10:30, 11 అవుతుంది కాబట్టి ఈ టైంలో మనకు అందరి ట్రాఫిక్లో మనకి రియాక్షన్స్ క్యాప్చర్ కావాలి. ఎందుకంటే ఇంకా రన్నింగ్లో వెళ్తుంటాం కాబట్టి ఆగేది ఉండదు ఇక్కడ. అందుకని ఇంకా రియాక్షన్స్ అయితే ఏం పెద్ద క్యాప్చర్ కావు. కానీ మ్యాక్సిమం నేను ట్రై చేస్తాను రియాక్షన్స్ క్యాప్చర్ చేయడానికి. మీరు కామెంట్ చేయండి, ఇంకా నెక్స్ట్ వీడియోస్ కూడా చేయండి అన్న. ఇంకా హైదరాబాద్ సిటీలో మాకు ఇంకా మేము చూస్తామని కామెంట్ చేయండి. ఖచ్చితంగా నేను చేస్తాను గైస్, అదైతే పక్కా 100%. ఇక్కడ పిల్లలు చూడండి ఆటోలో కూర్చున్నారు. వీళ్ళని ఒకసారి గెలుకుదా ఉండు. బాయ్. వాళ్ళు క్యూట్ ఉన్నారు అబ్బా పిల్లలు అయితే. కొత్తగా మన ఛానల్కి ఎవరైనా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అబ్బా. నలుగురికి షేర్ చేయండి. లాస్ట్ వీడియోస్ కూడా మనకు అసలు రీచ్ రాకుండాది. నా కంటెంట్ నచ్చట్లేదా ఏదైనా మీరు కామెంట్ చేయండి. నాకు కామెంట్లో చెప్తేనే కదా ఏమన్నా తెలిసేది. అంటే మిస్టేక్స్ ఏమున్నాయా, కంటెంట్లో ఏమో ప్రాబ్లం ఉందా ఏమన్నా అని. అసలు రీచే రావట్లేదు అసలు. మీరు సపోర్ట్ చేయకపోతే ఇంక వీడియోస్ ఇంక ఎట్లా చేస్తా చెప్పండి. మీరు సపోర్ట్ చేస్తేనే కదా నాకు కూడా వీడియోలు చేయబోతుంది అవుతుంది. ఇంకా మన వాళ్ళకి బాగా ఎంటర్టైన్ చేయగలను.
అసలు రీచ్ చూడండి మీరే కావాలంటే లాస్ట్ వీడియో చూసుకోండి కసాపురం వీడియోస్. అస్సలు వ్యూస్ ఏంది మరి దారుణంగా పడిపోయినాయి, రీచ్ రావట్లేదు అసలు. నేను మళ్ళీ కన్సిస్టెన్సీగానే మెయింటైన్ చేస్తున్నాను యూట్యూబ్ ఛానల్. అంటే వీక్లీ ఒక వీడియో లెక్క పెడుతున్నాను. అల్గారిథం ఎందుకు అట్లా చేస్తుంది అనేది అర్థమై సావట్లేదు. యూట్యూబ్ అల్గారిథం ప్రకారం మన కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తే అది కూడా నలుగురికి రీచ్ అయ్యేటట్టు చేస్తుంది. కానీ అట్లనే చేస్తున్నా అయినా కానీ అస్సలు రీచ్ రావట్లేదు. సో గైస్ వెనక ఒక బస్సు వస్తుంది, న్యూగో బస్ అనమాట, ఎలక్ట్రిక్ బస్. అది దాని స్పెషాలిటీ ఏంటంటే మొత్తం ఎలక్ట్రిసిటీ బస్, ఎలక్ట్రిక్తో నడుస్తుంది. అదో చూడండి అక్కడ కనిపిస్తుంది కదా, మొత్తం ఎలక్ట్రిసిటీ అనమాట బస్ అది. బా మొత్తం విజయవాడ పోతుంది బండి. లోపల డ్రైవర్ ఉన్న రియాక్షన్ బాగుందంటాడు. హెల్మెట్ న్యూగో మొత్తం ఏసీ బస్సు, మొత్తం ఎలక్ట్రిసిటీ. డీజిల్ ఒక్క సుక్క కూడా ఉండదు దీనిలో, మొత్తం ఎలక్ట్రిసిటీతోనే వస్తుంది బస్సు. ఇది బాగుంటుంది బస్సు. లోపల ఆల్రెడీ మన యూట్యూబ్లో చాలామంది చేసినారు వ్లాగ్స్ దీనిలో, బస్ వ్లాగ్స్ చేస్తుంటారు కదా, అవి చూసిన అనమాట. బాగానే ఉంటుంది బస్సు, ఇది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. వామ్మో ఏంద్ర ఈ డస్ట్, దేవుడా ఓరి నాయనో ఓరి దేవుడు. కొంచెం గ్యాపిరా సామి, అడ్డదిడ్డకి పోతుంటారు డైలీ. సిటీ అవుట్స్కట్స్ కదా, ఇంకా రూల్స్ పెద్ద పాటించారు ఇంకా. థ్యాంక్ యూ. ఫేసా మోహన్ విశాల్ ఛానల్ ఉంది కదా యూట్యూబ్ ఛానల్, దాంట్లో చూసుకో. అంటే మైక్ మొత్తం సెట్ చేసుకున్నా బాబు, రాదు తీయడానికి. యూట్యూబ్ ఛానల్ అంటే చూడండి, యూట్యూబ్ ఛానల్ అంటే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి, ఓకేనా? చూడండి వీడియోలు చూడండి, రియాక్షన్ వీడియోలు ఫన్నీగా ఉంటాయి, చాలా ఫన్నీగా ఉంటాయి, మీరు ఎంజాయ్ చేస్తారు బాగా. నాది ఇక్కడే ఉన్నది, రాయలసీమ, నంద్యాల. తెలుసా నంద్యాల? తెలుసా నంద్యాల? మాది 2K అబోవ్ ఉన్నారు, 2K అబోవ్ ఉన్నారు. చూడండి ఛానల్ చూసి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి, బాగుంటాయి, ఓకేనా? బాయ్. సో ఇంకా వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి గైస్. సో ఇంకా ఈ బ్లాగ్ నచ్చినట్లయితే కామెంట్లో ఖచ్చితంగా చెప్పండి. నెక్స్ట్ టైం కూడా ఇంకా 2-3 వీడియోస్ ఇట్లానే చేద్దాము. కామెంట్లో నాకు ఖచ్చితంగా చెప్పండి, చెప్తే నేను దాన్ని బట్టి ఆలోచించుకొని ఈ బ్లాగ్ చేస్తాను, ఓకేనా గైస్? ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం.